నిన్న ఎన్నో వసంతాల చరిత్ర కలిగిన తాడువాయి గ్రామంలో నుండి ఈనాడు గురువుగా అభిషేకించబడబోతున్న డీకన్ కోట రాజమోహనుడు మహాఘనత వహించినటువంటి మన పీఠాధిపతులు శ్రీ 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 చిన్నాపతిని భాగ్య గారికి, గురువులకు, కన్యాశ్రీలకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రాదులకు, మరి ఇక్కడికి చేరిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. అందరము కూడా దయచేసి మోకరించి డీకన్ కోట రాజమోహన్ గారికి దేవుని సహాయముకై అందరము ప్రార్థన చేద్దాం. అందరము మోకరించి ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకున్న ఈ తమ సేవకుని మీద ఆయన అనుగ్రహములను కురిపించమని పరమపితను ప్రార్థించుదాం. అభిషేకించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువు కావటం అనేది అంత సులభతరము కాదు. గురువు కావటం అనేది అంత సులభతరం అయితే, అంత ఈజీ అయితే కాదు. దేవుని ఎంతో ప్రేమించాలి. అన్నింటికంటే మిన్నగా దేవుని మాత్రమే ప్రేమించాలి. అప్పుడే దేవుడు
ఆ బాధ్యతను మాకిస్తాడు. మరి దాదాపు 10వ తరగతి అయిపోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక ఈ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ కాలంలో దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు కనుక, దేవుని మీదే భారం మోపాడు కనుక దేవుడు ఈ గురుతర బాధ్యతలను ఫాదర్ అంతోన్ రాజు గారికి ఇచ్చాడు. యోహాను శుభవార్తలు మనం చదువుతూ ఉన్నాం. 21వ అధ్యాయములో ఉన్నతమునకు త్రిప్పుము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయుస్తుది నీకు అవసరములు, మేము నీకు వందనములు అర్పింప వలీననుడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయకుండాను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహీతమను మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. ఆవునయ్య పరములతో దూతల గాయక బృందముతో ఏకమై ఉపముచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించ ప్రాతిప సాహసము ప్రభు తన నామస్తుతి మహిమను కొరకు పరలోక బంధునుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపరాధాన్ని మన్నించు, మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము ప్రవేశించిన ఒక కీడు నుండి మమ్మ రక్షించము. ప్రభు అన్ని కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదిపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తను చేసి అన్ని కల్తల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ సిద్ధ ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము మంగళము
మంచిగా గురువు అయితే మాకు అదే సంతోషం అని చెప్పారు. ఆ సంతోషాన్ని ఈరోజు కల్లారా చూస్తూ ఉన్నారు. అదే విధముగా పుల్లమ్మ గారిని కూడా ఇప్పుడు సన్మానిస్తారు. విజయ్ కుమారి గారిని కూడా ఇప్పుడు సన్మానిస్తూ ఉన్నారు. అందరూ సంతోషంగా కరతాళధ్వనులతో ఆనందాన్ని వ్యక్తపరుచుదాం. ఈ ముగ్గురు తల్లుల నడుమ నూతన గురువులు నిలబడి ఉంటారు. ముగ్గురు తల్లుల నడుమ నూతన గురువులు నిలబడి ఒక చిన్న ఫోటో తీసుకుంటారు ముగ్గురు తల్లులతో. వీడియోగ్రాఫర్ ఎక్కడున్నాడు? నాన్న తర్వాత నాన్న పెద్దన్నది కూడా వారి సతీమణి గారిని కూడా ఇప్పుడు నూతన గురువులు సన్మానిస్తారు. ప్రసాద్ బాబు గారండి. ప్రసాద్ బాబు గారిని మరి తల్లిదండ్రుల తర్వాత నువ్వు వెళ్ళు మంచిగా గురువైతే చాలని చెప్పేది అన్నలు అక్కలే. మరి అన్నగారు ఎంతగానో సహకరించున్నారు. మా తమ్ముడికి సంతోషం. ఇది అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇప్పుడు మరియదాస్ గారిని కూడా నూతన గురువులు సన్మానిస్తారు. మరియదాస్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే అందరు రావచ్చు. మేము ఇద్దరు పిలుస్తున్నాను. తర్వాత లూర్దరాజు గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడే ఉండండి. మీ అందరితో కలిసి గ్రూప్ ఫోటో ఉంటుంది. చూస్తూ ఉన్నాం మనం. వారి అన్నగారు భావోద్వేగాలకు గురి అవుతూ సంతోషంగా ఆనంద బాష్పాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. లూర్దరాజు గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ 8 సంవత్సరాల పాటు మీ అబ్బాయి ఎప్పుడు గురువు అవుతాడు, పెళ్ళయిందంట కానీ వీళ్ళ చెవుల్లో పడ్డప్పుడు ఈ రోజు ఇక్కడ ఇంత ప్రతిష్టాత్మకంగా జరగడానికి కూడా ఎంత ఖర్చుతో కూడుకుంది కూడా దేవునికి సాక్ష్యంగా, సంఘములో కూడా ఒక సాక్ష్యంగా ఉండడానికే ఈ కార్యక్రమము దేవుడు ఇక్కడ జరిపించాడు. ఇవన్నీ కూడా కొట్టేశాడు. నా పిలుపు వేరు, మీరు అనుకునే మాటలు వేరని చెప్పి ఇది ఇదే సాక్ష్యం. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందరు గట్టిగా చప్పులు కొడతాం. మరి తమ్ముడు కూడా చిన్నవాడైనా కానీ ఇది అభినందన, సన్మానం కాదు, అభినందన. అందరు గట్టిగా చప్పులు కొడతాం. ఇప్పుడు నలుగురు కలిసి ఒక ఫోటో దిగుతారు. 5గురు కలిసి పంచ పాండవులు. అత్తయ్య గారికి, ఇసాక్ గారికి పంచ పాండవులు. జ్ఞానేశ్వరి ఇక్కడ ఉన్నారా? రాజశేఖర్ లేడు. దానియేలు బావ గారు. మీరందరూ కలిసి జస్ట్ కొంచెం ఇది సంతోషం. శ్రేయ బావ గారు మీరు కూడా ఏమనియా తొందరపైకి రాని. అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. ఇప్పుడు అమ్మ ఒక్క నిమిషం. వాళ్ళు అందరు అన్నదమ్ములు దిగిన తర్వాత వెళ్దాం. మా ఇద్దరు కలిసి వెళ్దాం. అన్నలు పడినంత బలం. తల్లి చేసినటువంటి త్యాగం ఈ రోజు నెరవేరింది. కనుక అందరం కూడా చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తపరుచుదాం. ఇప్పుడు
వారి చిన్నమ్మ మోనికమ్మ గారు, రెండో చిన్నమ్మ గారిని కూడా సన్మానిస్తారు. ఇక్కడే ఉండి ఇట్లా గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇప్పుడు application, I happen to be the administrator of the diocese. In the absence of the bishop, I put it forward to the consultants. The experience I had was that of playing the role of an instrument of God. I realized, got all the papers done and presented to the consultants, and we studied it. And we decided that he should be accepted to the diocese without any difficulty whatsoever, without any objection whatsoever. And I would like to tell you, not a single consultant raised any objection to Father Kota Mohan Raju to join the diocese of Purnia. And it was time for his diaconate. I met his mother, his brother. They were the only two who came for the diaconate, and I realized how eager and anxious the mother was. She had been waiting for almost 8 years for his ordination, and I experienced the joy that God gave her to experience, and that was the sense of gratitude that I had within me towards God and towards the mother, his brother, and the entire family. I thank God for this beautiful day, as I thanked also on the day of his diaconate, and I thank all of you present here for the program, beautiful program yesterday, and for the hospitality that we enjoyed. During the process of his diaconate, I also got in touch with the parish priest here. He also showed a lot of interest, kept inquiring about his welfare and how things proceeded. And I would like to take this opportunity to thank you, dear Father, and also your assistant and all of you. With these few words, I end my words of gratitude and thank God for you and for everyone. God bless you all. Thank you very much, Father. Father గారు జయ పక్కకి కొంచెం దైవానుగ్రహం వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలం వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యు వేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషక్తుడగుటకు చూచుచున్నాము. సర్వ సృష్టి స్థితికారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై ఎక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్తి చేయుటకు సమంజసమే. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వారికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువు వాక్కు. వ్యక్తపరుస్తున్నారు. మరి నేను గురు తప్పిదికి వెళ్తానన్నప్పుడు ఈ ముగ్గురు తల్లులు కూడా ఒకే మాట చెప్పారు, అయ్యా వెళ్ళు, మంచిగా గురువు అయితే మాకు అదే సంతోషం అని చెప్పారు. ఆ సంతోషాన్ని ఈరోజు కళ్ళారా చూస్తూ ఉన్నారు. అదే విధముగా
పుల్లమ్మ గారిని కూడా ఇప్పుడు సన్మానిస్తారు. కొంచెం విజయ్ కుమార్ గారిని కూడా ఇప్పుడు సన్మానిస్తూ ఉన్నారు. అందరూ సంతోషంగా కరతాళతో ఆనందాన్ని వ్యక్తపరుచుదాం. ఈ ముగ్గురు తల్లుల నడుమ నూతన గురువులు నిలబడి ఉంటారు. ముగ్గురు తల్లుల నడుమ నూతన గురువులు నిలబడి ఒక చిన్న ఫోటో తీసుకుంటారు ముగ్గురు తల్లులతో. వీడియోగ్రాఫర్ ఎక్కడున్నాడు? బయటకు వెళ్ళిపోయింది. నాన్న తర్వాత నాన్న పెద్దన్నను కూడా వారి సతీమణి గారిని కూడా ఇప్పుడు నూతన గురువులు సన్మానిస్తారు. ప్రసాద్ బాబు గారండి. ప్రసాద్ బాబు గారిని మరి తల్లిదండ్రుల తర్వాత నువ్వు వెళ్ళు మంచిగా గురువైతే చాలని చెప్పేది అన్నలు అక్కలే. మరి అన్నగారు ఎంతగానో సహకరించున్నారు. మా తమ్ముడికి సంతోషం. ఇది అందరి గట్టిగా సభలు కొడదాం. మరి ఇప్పుడు మరిదాస్ గారిని కూడా నూతన గురువులు సన్మానిస్తారు. మరిదాస్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఉంటే అందరు రావచ్చు. మేము ఇద్దరు పిలుస్తున్నాను. తర్వాత లూర్దిరాజు గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడే ఉండండి. మీ అందరితో కలిసి గురు ఫోటో ఉంటుంది. చూస్తూ ఉన్నాం మనం. వారి అన్నగారు భావోద్వేగాలు గురి అవుతూ సంతోషంగా ఆనంద బాష్పాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. లూర్దిరాజు గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ 8 సంవత్సరాల పాటు మీ అబ్బాయి ఎప్పుడు గురువు అవుతాడు, పెళ్ళైందంట కానీ వీళ్ళ చెవుల్లో పడ్డప్పుడు ఈ రోజు ఇక్కడ ఇంత ప్రతిష్టాత్మకంగా జరగడానికి కూడా ఎంత ఖర్చుతో కూడుకుంది కూడా దేవునికి సాక్ష్యంగా, సంఘములో కూడా ఒక సాక్ష్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం దేవుడు ఇక్కడ జరిపించాడు. ఇవన్నీ కూడా కొట్టేశాడు. నా పిలుపు వేరు, మీరు అనుకునే మాటలు వేరని చెప్పి ఇది ఇదే సాక్ష్యం. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నలుగురు కలిసి ఫోటో దిగుతారు. నలుగురు కలిసి ఒక ఫోటో దిగుతారు. 5గురు కలిసి పంచ పాండవులు. అత్తయ్య గారికి, ఇసాక్ గారికి పంచ పాండవులు. జ్ఞానశౌరి కూడా ఉన్నారా? రాజశేఖర్ లేడు. దానియేలు బాగారు. మీరందరూ కలిసి జస్ట్ ఇది సంతోషం. స్నేహ బాబు గారు మీరు కూడా లేవనియా తొందరపైకి రండి. पूरा को मन में तो ज़्यादा नहीं जा रहा है. A long life, my happiness. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు. ఇప్పుడు అమ్మ ఒక్క నిమిషం. వాళ్ళు అందరు అన్నదమ్ములు దిగిన తర్వాత వెళ్దాం. మా ఇద్దరు కలిసి వెళ్దాం. అన్నలు కొండంత బలం. అదే విధంగా ఇప్పుడు నాన్నగారి తరపున ఉన్నటువంటి పెద్దవాడు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
లూకా సువార్త 4వ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అతట ఆయన చదువుతున్నపై ఉన్నది, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, ప్రభు ఆత్మ నాపై ఉన్నది. దీనిని చదివిన యేసు గ్రంథమును మోసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థన మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూడగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆయన నన్ను అభిషేకించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక, క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. రెవరెండ్ ఫాదర్ కోట అంతోనిరాజు గారి జీవితంలో దేవుడు ఎన్నో ఎన్నో మేలులు చేశాడు. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఈ గురుత్వం. మరి గురుత్వాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతగాను, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతగా, అదేవిధముగా మన గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగాను ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. త్రియేక దేవా స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా.